దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికి వందనాలండి. గడిచిన వారంలో మరి చాలా సిక్ అవ్వడం జరిగిందండి. తిరిగి దేవుని మహాకృపను బట్టి మరి స్వస్థత ఆరోగ్యం తిరిగి మళ్ళీ పొందుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న వాక్య భాగము కీర్తన గ్రంథం నుంచి 34వ కీర్తన 9-10 వచనాల్లో, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏది కొదువ ఉండదు. అలాగనే సింహం పిల్లలు లేముగలవే ఆకులు కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. మరి దేవుని యందు మరి భయభక్తులు ఉంచుడు ద్వారా మనకు ఏ మేలు కొదువై ఉండదని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. మరి సింహం అడవిలో నివసించేటువంటి సింహము పిల్లలైన మరి లేముగలవే ఆకలిగానే ఉంటాయి, కానీ మరి యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదువై ఉండదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. మరి అటు రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు ఎల్లప్పుడూ భయభక్తులు ఉంచుట ద్వారా మనకు ఎటువంటి కొదువ ఉండదని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.